నమస్కారం. తాడేపల్లిగూడెం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బోల్శెట్టి శ్రీనివాస్ మంగళవారం పెంటపాడు మండలం జట్లపాలెం ఉమామహేశ్వరం వెస్ట్ విప్పర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తాను ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటానని అన్నారు. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. జరుగుతుంది క్రాస్ ఓటింగ్ అలా చూసారా? క్రాస్ ఓటింగ్ అంటే వాళ్ళకి మనకి యుద్ధం. వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు మనం అంట, డబ్బు లేని వాళ్ళు ఆడంట. ఇప్పుడు ఓటుకి గ్రామం అభివృద్ధి చేసి బాధ్యత నేను తీసుకుంటాను. మీ కష్టాల్లో మీ కన్నీళ్ళలో నేను మీతో ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. నేను ఒకసారి మాట ఇస్తే ఆ మాట ఇస్తే అది ఖచ్చితంగా చేసే తీరుతాం. అలాగే ఈ రోజుల్లో కూడా నిలబడి ఉంటాను. తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ బీజేపీ ఎమ్మెల్యే, జనసేన పార్టీకి జనసేన ఎమ్మెల్యేగా నన్ను చూడండి. మీరు అన్నిదా భావించకండి. మనందరూ కలిసే బతకాలి, కలిసే ఉండాలి. ఈ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో ఈ వెస్ట్ విప్పర్ గ్రామం అంటే అన్నదమ్ముల స్వభావంగా ఉండాలని నేను అమ్మవారి సాక్షిగా కోరుకుంటూ మనసులో. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలకు విశేష స్పందన లభిస్తుందని ఈ పార్టీ అభ్యర్థి పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో చందపర్రు, అగర్తిపాలెం, తిల్లపూడి, వెంకటాపురం, అర్ధకట్ల గ్రామాలలో మంగళవారం నిర్వహించిన మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి గృహిణికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. 19 నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇవ్వడంతో పాటు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నేను వచ్చే ఒక నెల ఇచ్చారండి, 2వ నెల కానించి డబ్బులే ఉంటుంది. ఆచంట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రం పెనుగొండ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. ఈయన వెంట గ్రామ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం అంకంపాలెం, నార్కెడ్మిల్లి, కట్టుంగ గ్రామాలలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13న జరగనున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా రాపాక వరప్రసాదరావుని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రావులపాలెం గ్రామ పరిధిలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేవీ సత్యనారాయణ రెడ్డి, ఆకుల రామకృష్ణ, బండారు శ్రీనివాస్, చిలుకూరి సతీష్ రాజు, పెచ్చెట్టి చిన్నారావు, గుత్తుల పట్టాభిరామారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్తపేట నియోజకవర్గంలో మంగళవారం అకాల వర్షం రావడంతో గత 2 నెలల నుండి అధిక ఉష్ణోగ్రతలో సతమతమవుతున్న ప్రజలు అకాల వర్షం కారణంగా సేదతీరారు. రైతులు ఆరబెట్టిన ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. డ్రైనేజీలు పొంగిపోయి గ్రామాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయలేని వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కదలలేని స్థితిలో ఉన్న ఓటర్ల వద్దకు అధికారులు మంగళవారం వెళ్లి వారి ఓట్లను బాక్సుల్లో వేయిస్తున్నారు. అమలాపురం నియోజకవర్గ పరిధిలోని వడ్డిగూడెంలో నిర్వహించిన హోమ్ ఓటింగ్ ప్రక్రియను అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలించి మాట్లాడారు. 85 సంవత్సరాల వయస్సు పైబడి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు, 40% వికలాంగత్వం కలిగిన దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 109 మంది హోమ్ ఓటింగ్కు అర్హులని తెలిపారు. హోమ్ ఓటింగ్లో సెక్టోరల్ అధికారి, సూక్ష్మ పరిశీలకులు, పోలింగ్ బూత్ అధికారి, పోలింగ్ సిబ్బంది, వీడియోగ్రాఫర్ ఉంటారని తెలిపారు. ఓటింగ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తారని, ఈ విధానం పూర్తిగా రహస్యంగా ఉంటుందన్నారు. ఆయా ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తుందని, ఓటు హక్కు ప్రక్రియ అంతా ఎన్నికల సంఘం వీడియోగ్రఫీ చేస్తుందన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బ్యాలెట్ బాక్సులను సంబంధిత రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయానికి తరలిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, ఓటింగ్ బృంద సభ్యులు పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనే విధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు చైతన్యపరచాలని సూచించారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సహకరిస్తూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని భీమవరంలో పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని కోరుతూ భీమవరం తహసీల్దార్ కు వినతి పత్రం అందించిన తెలుగు రైతులు. ఐక్యరాజ్య సమితి సభలో మహిళా సాధికారితపై గలం విప్పిన తూర్పు విప్పరు సర్పంచ్ హేమకుమారిని అభినందించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. ఎన్డీఏ కూటమి విజయం ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, తణుకు, ఇరగవరం మండలాల్లో స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో ఘనంగా మన్యం వీరుడు అల్లూరికి నివాళులర్పించిన నాయకులు, సంస్థలు. తాడేపల్లిగూడెంలో ఊపందుకున్న వైసీపీ జనసేన అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. సభలు, సమావేశాల్లో మాట్లాడిన అభ్యర్థులు సత్యనారాయణ, శ్రీనివాసులు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలకు విశేష స్పందన. పాలకొల్లు నియోజకవర్గంలో వివరించిన ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల. పెనుగొండలో ఇంటింటా ప్రచారం చేసి వైసీపీ తరపున ఓట్లు అభ్యర్థించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. ఫ్యాన్ గుర్తులపై ఓట్లేసి కొత్తపేటలో ఎమ్మెల్యేగా తనను, అమలాపురం ఎంపీగా రాపాకల్ను గెలిపించాలి. ఆత్రేయపురం మండలంలో ప్రచారం చేసిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. తెలుగుదేశాన్ని గెలిపించడం ద్వారా కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి. రావులపాలెంలో విజ్ఞప్తి చేసిన అభ్యర్థి సత్యానందరావు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వృద్ధుల కోసం ఇంటి వద్దకు వెళ్లి ఓట్లేయించుకుంటున్న ఎన్నికల సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.